రష్యా దేశము, భారతదేశం 2 దేశాలు కలిసి ఒక కొత్త అడ్వాన్స్ మిసైల్ టెక్నాలజీని డెవలప్ చేశాయి. మరి ఆ మిసైల్కి పెట్టినటువంటి పేరు బ్రహ్మోస్ అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. మరి బ్రహ్మోస్ అని ఎందుకు పెట్టారు అంటే, ఈ బ్రహ్మోస్ అనేటువంటి పేరును మనం విభజన చేస్తే 2 పేర్లు వస్తాయండి. ఒకటి బ్రహ్మపుత్ర అని ఒక పేరు మనం చూడొచ్చు, ఇంకోటి మాస్కో అనేటువంటి ఇంకొక పేరు అండి. సో బ్రహ్మోస్ అనేటువంటి పేర్లు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, దీని యొక్క రీజన్ ఏంటి అంటే, ఇక్కడ 2 దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదుల యొక్క పేర్ల కలయికతో ఈ బ్రహ్మోస్ అనేటువంటి పేరుని ఈ మిసైల్కి నామకరణం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మన భారతదేశంలో బ్రహ్మోస్ అనేటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉంది. సో టిబెట్లో పుట్టినటువంటి బ్రహ్మోస్ అనేటువంటి నది ఆ దేశంలో యార్లంగ్ సాంగ్పో అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి అదే బ్రహ్మపుత్ర నది భారతదేశం వైపు ప్రయాణించి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం దగ్గర అక్కడ దిహాంగ్ దబాంగ్ అనేటువంటి ఒక పర్వత శ్రేణుల దగ్గర యూటర్న్ తీసుకొని అక్కడ నుంచి ఆ దిహాంగ్ లోయల ద్వారా ఇది మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి అస్సాంలో ప్రవహించి అస్సాం నుంచి ఫైనల్గా గంగాతో ఈ నది కలిసి ఫైనల్గా ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఆ బ్రహ్మపుత్ర నదిలో బ్రహ్మ, అదేవిధంగా రష్యా దేశంలో మాస్కో అనేటువంటి నది ప్రవహిస్తూ ఉంది. సో మాస్కోలో బ్రహ్మలో బ్రహ్మ తీసుకొని ఈ బ్రహ్మోస్ అనేటువంటి పేరుని ఈ మిసైల్కి నామకరణం చేయడం జరిగింది.